స్వల్పమైన విషయాల్లో నమ్మకత్వాన్ని చూసే దేవుడు మన దేవుడు. అలాగూ బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్ని దేవుడు చూశాడు, వారిని పిలుచుకున్నాడు. ఆ వ్యక్తులు ఎవరో ఈరోజు మనం ధ్యానించుకుందాం. అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అయితే ఏలియా ఎలీషాను పిలుచుచున్నాడని మనము 1వ రాజులకు గ్రంథము 19వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు చదువుకుంటాం. ఏలియా పిలిచినప్పుడు ఎలీషా తన ఎడ్ల చేత దుక్కి దునుచు కష్టపడి పనిచేస్తుండెను. మొదటగా మనం గమనించవలసింది ఏమనగా, ఎవరైతే లౌకిక సంబంధమైన పనులు లేదా ఉద్యోగాల మీద కష్టపడి మరియు నమ్మకముగా ఆ పని చేస్తారో వారినే దేవుడు ఈరోజు పిలుచుచున్నాడు. దేవుడు మోషేను పిలిచినప్పుడు అతడు తన మామ యొక్క గొర్రెల మందను నమ్మకముగా కాస్తున్నాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉండి మరియు వాటిని కాపాడుటకు సింహాలతోనూ మరియు ఎలుగుబంట్లతోనూ పోరాడుతున్నాడు. అదేవిధంగా ఆమోస్ కూడా పశువుల మందను మేపువాడిగా ఉన్నాడు. అలాగే యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను మరియు ఆంద్రేయ కూడా కష్టపడి చేపలు పట్టేవారిగా ఉన్నారు. అదేవిధంగా మత్తేను చూసుకున్నట్లయితే బల్ల దగ్గర కూర్చొని లెక్కలు రాయవాడిగా ఉన్నాడు. పాత నిబంధనలో కానీ లేక కొత్త నిబంధనలో కానీ ఎక్కడైనాను దేవుడు సోమరిని పిలిచినట్టుగా మనం చూడము. ఎలీషా తన ఇంటిలో గాఢ నిద్రపోవచ్చున్నప్పుడు ఏలియా వెళ్ళి తనను పిలిచినట్లు మనం ఎక్కడా చూడము. అలాగున్నట్లయితే అతనిని మనము సోమరివాడని అంటాము. ప్రభువైన యేసు కూడా పేతురుని పిలుచుటకు అతడు సాయంత్రంన తన ఇంటిలో ఉన్నప్పుడు పిలవలేదు. పేతురు చేపలు పట్టుచున్నప్పుడు అతన్ని పిలిచాను. దేవుడు మనల్ని తన సేవకు పిలువక మునుపు మనము మన లౌకిక ఉద్యోగములో, అంటే ఈ భూమి మీద మనం ఏదైతే పనులు చేస్తున్నప్పుడు ఆ పనిలో మనం నమ్మకముగా ఉండి మరియు కష్టపడి పని చేస్తున్నప్పుడు లేదా పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదాహరణలన్నీ చూపించినవి భూలోక సంబంధమైన విషయాల్లో నువ్వు నమ్మకముగా ఉండిన ఎడలా లేదా నమ్మకముగా ఉండని ఎడలా పరలోక సంబంధమైన విషయాల్లో ఎలాగా నమ్మకంగా ఉంటావు? ఒకవేళ భూలోక సంబంధమైన విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే పరలోక సంబంధమైన విషయాల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావని దేవుడు నిన్ను ఈరోజు చూస్తున్నాడు, పిలుస్తున్నాడు. మీరు చిన్నవారయ్యుండి మరియు ఇంటి దగ్గర జీవించుచున్నట్లయితే ఇంటి దగ్గర నమ్మకమైన కుమారుడుగా కానీ కుమార్తెగా కానీ ఉండాలి. రెండోదిగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు పిలిచిన వెంటనే వారన్నిటినీ వదిలేసి వెళ్ళి ఉన్నారు. దానిని పేతురు, యోహాను మరియు మత్తేయులోను మరియు ఎలీషాలోను మనం చూస్తున్నాము. ఎవరైతే దేవుని పిలుపునకు వెంటనే మరియు పూర్ణ హృదయంతో స్పందిస్తారో వారినే దేవుడు పిలుస్తాడు. వారు తమ సొంత ఉద్రేకములతో ఏమీ చేయక దేవుని పిలుపును నిశ్చయపరచుకున్నటకై కొంతమంది దైవజనులను కోరెదరు. ఒకసారి వారి పిలుపును నిశ్చయపరచుకున్న తర్వాత వెంటనే లోబడతారు, వెంటనే విధేయత చూపుతారు. పూర్ణ సమర్పణ మరియు కష్టపడి పనిచేయటకు దేవుని సేవకునిగా తప్పనిసరిగా వారికి అవసరం. కనుకనే దేవుడు అటువంటి వారిని తన సేవకు పిలుస్తున్నాడు. దేవుడు మనము లోక సంబంధమైన ఉద్యోగాల్లో నమ్మకంగా ఉన్నామా లేదా అని పరీక్షిస్తాడు. అయితే ఈ మాటలు వింటున్న క్రైస్తవుడు అయినప్పటికీ కానప్పటికీ నీవు ఈ లోక సంబంధమైన విషయాల్లో లేకపోతే ఈ లోక సంబంధమైన ఉద్యోగముల్లో, పనుల్లో, నీ వ్యాపారంలో నువ్వు నమ్మకముగా ఉన్నావో లేవో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను ఒక గదిని శుభ్రము చేయమని అడిగినట్లయితే అది చేసే విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావో, ఎంత విధేయతగా పనిచేస్తున్నావో కూడా దేవుడు నిన్ను చూస్తాడు. అలా పనిచేసిన క్రమంలోనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఒకవేళ అజాగ్రత్తగా, అవిధేయతగా ఉన్నట్లయితే అక్కడ నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టు. ఎందుకంటే దేవుడు నీకు పనిని అప్పచెప్పినప్పుడు ఆ పనిని జాగ్రత్తగా, విధేయతగా చేయాలి. నీవు నీ హృదయంను కూడా దాదాపుగా ఆ విధంగానే ఉంచుకోవడానికి ఇష్టపడాలి. అటువంటప్పుడు దేవుడు తన సంఘమును పవిత్రపరచుటకు నిన్ను ఎలాగో వాడుకోవాలో అలాగో వాడుకుంటాడు. అందుకే చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. దేవుడు చిన్న చిన్న విషయాల్లోనే నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.